కాలం కలిసొస్తే నడిచొచ్చే కొడుకు పుడతాడు, కాలం కలిసి రాకపోతే తాడే పామై కరుస్తుంది అంటారు. ప్రస్తుతం తాడే పామై కరుస్తోంది కేసీఆర్ని, కేసీఆర్ కుటుంబాన్ని, తెలంగాణ రాష్ట్ర సమితి అలియాస్ బీఆర్ఎస్ని. తాజాగా కవితకి సిబిఐ ఈడీ 2 కేసుల్లో కూడా సుప్రీంకోర్టుకు కూడా వెళ్ళింది. కింద కోర్టు, హైకోర్టు తర్వాత సుప్రీంకోర్టుకు కూడా వెళ్తే బెయిల్ నిరాకరించడం అన్నట్టుదో కీలకమైతే, మరొకవైపున జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ నియామకం చెల్లదంటూ కేసీఆర్ వేసిన పిటిషన్ హైకోర్టు కొట్టివేయడం. ఈ నేపథ్యంలో ఆ కమిషన్కి సంబంధించిన పదవీ కాలాన్ని పొడిగించడం, ఇంకొక వైపున ఎమ్మెల్యేలు ఎంపీల మీద జరుగుతున్నటువంటి వరుస వ్యవహారాలు, మార్పులు చేర్పులు, వాళ్ళందరూ అటు వెళ్ళిపోతున్నారు ఎమ్మెల్యేలు. ఇదంతా కూడా కేసీఆర్కి పదవి దిగాక ఎదురవుతున్నటువంటి అతిపెద్ద సమస్య. అంతకుముందు పదవిలోకి రాకముందు ఫేస్ చేశారు పార్టీని కాపాడుకునే విషయంలో. ఆ తర్వాత ఎదుటి పార్టీలను మింగాలని చూశారు. ఇప్పుడు తన పార్టీని మింగే పరిస్థితి వస్తున్నప్పుడు ఇబ్బంది పడుతున్నారు.